హాయ్ అందరికీ నమస్తే. ఊరికనే చేతులు, కాళ్ళు మంటలు, బాడీ వేడి చేసింది, ఒళ్ళు వేడిగా కాలుతుంది, వేడి చేసి దగ్గు వస్తుంది, యూరిన్ కలర్ చేంజ్ అవుతుంది అనేటప్పుడు మనం ఈ కూలింగ్ చేసే డ్రింక్‌ని యూజ్ చేయండి. అది మనకి ఇట్టే మాయమైపోతుంది. దీనికోసం మనం ఒక గ్లాస్ వాటర్‌లో ఈ గోంద్ కటీరాని వేయండి. గోంద్ కటీరా అంటే ఇది ఒక చెట్టు జిగురండి. ఇది బాదం గమ్ అని కూడా అంటారు. ఎడిబుల్ గమ్ అని కూడా అంటారు. దీన్ని ఒక 2 పలుకులు తీసుకున్నాను, వాటర్‌లో వేసేయండి. ఆ తర్వాత ఎండు ఖర్జూరం. ఎండు ఖర్జూరం బాడీకి చాలా కూలింగ్‌గా పనిచేస్తుంది. అలానే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత స్వీట్ కూడా వస్తుంది. అది ఒక 2 వేసుకోండి. ఆ తర్వాత సబ్జాలు ఒక హాఫ్ స్పూన్. సబ్జాలను ఎప్పుడు కంపల్సరీగా 6-7 గంటల వరకు కంపల్సరీగా నీటిలో నానిన తర్వాత మాత్రం యూస్ చేయండి. అలా తీసుకుంటేనే సబ్జాలు మనకి బాడీకి యూసేజ్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ మూడింటిని కలుపుకొని చక్కగా నాననివ్వండి. ఇది మనకి ఏ టైంలో తీసుకుంటే మంచిది అన్న విషయం మీకు చెప్తానండి. వేసవి కాలంలో మనకి అస్తమాను నోరు తడి ఆరిపోవడం అలా ఉంటుంది కదా, నోరు డ్రై అయిపోతూ ఉంటుంది. ఎన్ని వాటర్ తాగినా మనకి దాహం తీరినట్టు ఉంటుంది కదా. అలాంటి టైంలో మీరు ఎంప్టీ స్టమక్తోనే, అంటే నైటే మీరు ఇలా సోక్ చేసుకొని నానబెట్టుకొని నైటే నానబెట్టేసి మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తీసుకోండి. తర్వాత మోషన్ ప్రాబ్లంలో కాన్స్టిపేషన్ వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు నైట్ డిన్నర్ అయిన తర్వాత ఇది తీసుకుంటే మంచిదండి. ఇలా నానబెట్టుకున్న ఈ డ్రింక్లో కాస్త స్వీట్నెస్ యాడ్ అవ్వాలంటే పటిక తీసుకుంటే, పటిక వల్ల ఇంకా చలువ చేస్తుంది కదా, ఆ పటిక కూడా వేసుకొని యాడ్ చేసుకొని తీసుకొచ్చండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.